క్యాలెండర్లో రోజులు మారుతున్నాయి కానీ బ్యాంకులు ఏటీఎంల ముందు క్యూ లైన్ల పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. గంటల కొద్దీ లైన్లలో నిలబడినా చివరకు చేతికి చిల్లర అందుతున్నదన్న గ్యారంటీ లేదు. జీతాలు అకౌంట్లలో ఉన్నా చేతిలో మాత్రం చిల్లి గవ్వలేదు. ఈ పరిస్థితిలో వరుసగా బ్యాంకులకు 3 రోజులు సెలవులు కావడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు ప్రజలు. తెల్లవారు లేచింది మొదలు మళ్లీ నిద్రపోయే వరకు ఒకటే టెన్షన్. చేతిలో డబ్బులు లేకుండా రేపు ఎలా గడుస్తుందనే ఆందోళన. రోజు బ్యాంకుల ముందు గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబడి చివరకు మన దగ్గరకు వచ్చేసరికి క్యాష్ ఉంటుందో ఉండదోనన్న ఆలోచన. ఎక్కడ ఏటీఎం సెంటర్కు వెళ్లినా దర్శనమిస్తున్న నో క్యాష్ బోర్డులు. నోట్ల రద్దు తర్వాత 30 రోజులు గడిచినా ఇదే పరిస్థితి. ఇక వరుసగా 3 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు రావడంతో జనం కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఇవాళ రెండో శనివారం, రేపు ఆదివారం, ఎల్లుండి మిలాదునబీ కారణంగా బ్యాంకులకు వరుస సెలవులు వచ్చాయి. రోజు బ్యాంకులు పనిచేస్తుంటేనే ఏటీఎం సెంటర్లలో ఏదో కొంత క్యాష్ అందుబాటులో ఉంచుతున్నారు. ఇక బ్యాంకులకు సెలవు రావడంతో 72 గంటలు ఎలా గడవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు జనం. వరుస సెలవుల ఎఫెక్ట్ నిన్ననే బ్యాంకులపై కనిపించింది. ఎప్పట్లాగే బ్యాంకర్లు విత్డ్రాకు పరిమితులు పెట్టడంపై అసహనం వ్యక్తం చేశారు. బ్యాంకర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కొందరు ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో 95% ఏటీఎంలు నో క్యాష్ బోర్డులకే పరిమితం కావడంతో విత్డ్రాకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు జనం. 4,000 2,000 ఇస్తారు అంతే. లైన్లో నిలబడితే డ్యూటీకి పర్మిషన్ అడిగి వస్తున్నాము. పొద్దున్న 9:30కి వచ్చి లైన్లో నిలబడుతున్నాం. 2 గంటలకే టోకన్స్ అయిపోయినాయని క్లోజ్ చేసేసి బ్యాంకు బయట 4 వరకు 5 వరకు అని పెడితే బాగుంటుంది కదా. డబ్బులు జర ఎక్కువ ఇస్తే బాగుంటుంది. ఒక 10,000 అని ఇస్తే బాగుంటుంది కదా. ఇంటి ఖర్చు అంతా వెళ్ళిపోతారు. ఇంటి కిరాయి కట్టాలా, ఫీజులు కట్టాలా, పిల్లలై చాలా ఇబ్బంది అవుతుంది. చాలా కష్టం. చిట్టీలు అంటే జర ఓపిక పట్టుకొని జర ఆగుతారు. అందరి సమస్య అదే అని మోడీ సార్ జర డబ్బులు వేసిన కానీ ఇట్లా చేసేది ఉంటాయి బ్లాక్ మనీ. Middle class people, already students also suffered for this. Daily evening also coming in the ATM, no money is there. చాలా క్యూ ఉంటుంది, పని చేయటం లేదు. ఇటు వచ్చా ఇక్కడ తీసుకుంటున్నాము. చాలా ప్రాబ్లం అయిపోతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. అప్పులే సార్, తర్వాత ఇస్తామని చెప్పడం, ఇంకా తర్వాత ఇస్తామని చెప్తున్నాం, వాళ్ళు గొడవ చేస్తున్నారు. ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కష్టం అవుతుంది. చేంజ్ అవ్వట్లేదు 2000 మళ్ళీ అది చాలా ఇబ్బంది వస్తుంది. కొంచెం చేంజ్ పెడితే కొంచెం ఇదిగా ఉంటుంది. చిల్లర కొరకు ఇబ్బంది అవుతుంది బాగా. 500 ఖర్చు పెట్టినంటే చిల్లర లేదనడం, 2000కి చిల్లర లేదనడం, అక్కడ నుంచి మానేయడం. ఎక్కడ ఎస్ఆర్ నగర్, బల్గంపేట్, సనత్ నగర్ ఇన్ని చోట్ల తిరిగి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ కూడా మనీ ఒక 90% ఉంటుందని చెప్తున్నారు. ఇలా అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. వీఆర్ స్టూడెంట్స్, మా దగ్గర మనీ లేదు. పేరెంట్స్ ఏదో ట్రాన్సాక్షన్ చేయగలరు, బట్ మేము ఇక్కడ కష్టం అవుతుంది కదా. ఎవరు బ్యాంక్ వెళ్ళా వాళ్ళు తీసుకోమంటున్నారు. ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్నాం, మరి మా బ్యాంక్స్ అకౌంట్స్ అక్కడ ఉంటాయి, మేము ఎలా తీసుకోగలం? ఇది చాలా ప్రాబ్లంగా ఉంది. దేర్ ఈజ్ నో సొల్యూషన్. అరికట్టారు కానీ కరప్షన్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ. పేమెంట్ ఉన్నాయి, అవి ఏటీఎంలోనే ఉన్నాయి, బట్ రోజు వస్తున్నాం కానీ ఏటీఎంస్ నో. ఇప్పుడు ఆల్రెడీ శాలరీస్ బ్యాంకులో పడ్డాయి కానీ అకౌంట్లో పడినప్పుడు తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. బ్యాంక్ వెళ్తే ఒక రోజు డ్యూటీ డుమ్మా కొట్టి ఉండవలసిన పరిస్థితి. కాబట్టి ఏటీఎంలో అయితే తొందరగా వస్తాయి. బ్యాంకులో కూడా ఫుల్ పబ్లిక్ ఉంటున్నారండి.